ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్తో తెలంగాణలో రిజిస్ట్రేషన్లు పడిపోయినాయా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. ఈ హైడ్రా ఏదైతే ఉందో, ఈ హైడ్రా చేసిన హల్చల్ వల్ల కానీ, డ్రామా వల్ల కానీ, ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినప్పటికీ అమలు చేస్తున్న తీరు ఖచ్చితంగా ఆందోళనకరంగా ఉంది. ఫలితంగానే ఈరోజు ఒక హైదరాబాద్ శివారు ప్రాంతాలు కాకుండా జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాలన్నిట్లో ఎన్టీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ల మీద దాని ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు ఆల్రెడీ ఈ మంత్ ఏదైతే గవర్నమెంట్కు రిపోర్ట్ వెళ్తుంది, రేపు 10 days అయితే మంత్ ఎండ్ అయిపోతుంది, మంత్ ఫస్ట్ కల్లా పోతాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ చూసుకోవాలి. నా అంచనా ప్రకారం డెఫినెట్గా 30 నుంచి 40% వరకు రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గింది. గవర్నమెంట్కి రేపు వచ్చే రెవెన్యూ కూడా డెఫినెట్గా తగ్గుతుంది. సో దాంతోపాటు LRS అని కూడా ఇచ్చారు. ఈ హైడ్రామా వల్ల ఏమైపోయిందో కానీ LRSను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. LRS ద్వారా గవర్నమెంట్కి నిధులు సమకూరే అవకాశం ఉండే. సో LRS వల్ల ఇప్పుడు నిధులు కూడా సమకూరే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఒక క్లారిటీ తోటి ప్రభుత్వాలు LRSని ఇంప్లిమెంట్ చేసే విధానం కానీ, లేకపోతే హైడ్రా పనితీరును కానీ, హైడ్రా విధి విధానాలను కానీ స్పష్టంగా చెప్పగలిగి ఇన్వెస్టర్లకు లేదా ఇల్లు కొనుక్కుంటున్న వాళ్ళకు లేదా ప్లాట్లు కొంటున్న వాళ్ళకు స్పష్టత కల్పించకపోతే సందిగ్ధమైన పరిస్థితి ఇటు ప్రభుత్వానికి, అటు ఇన్వెస్టర్లకు, అట్లాగే మామూలు వాళ్ళకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొంటే మంచిదా, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ విల్లా కొంటే మంచిదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నా వరకైతే కొనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసమే అపార్ట్మెంట్ కానీ కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను సజెషన్ చేయను. డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ కోసమే, భవిష్యత్ అవసరాల కోసమే అనుకుంటే మాత్రం ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోవడం బెటర్. సో దాని పక్కన పెడతా అంటే వాళ్ళ బడ్జెట్ కానీ, వాళ్ళ రిక్వైర్మెంట్ కానీ డిఫరెంట్గా ఉంటే ఖచ్చితంగా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ బెటరా, గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్ బెటరా అంటే నేను మాత్రం గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్కే ఓటేస్తాను. ఓకే. ఎందుకంటే ఎట్లాగో మీరు స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ తీసుకున్నా, గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్ తీసుకున్నా పెద్దగా వేరియేషన్ ఉండదు. 5-10 లక్షలతోటి మీరు గేటెడ్ కమ్యూనిటీ కొద్దిపాటి చిన్నపాటి గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నా సెక్యూరిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది, అట్లాగే స్పేస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి ఖచ్చితంగా మీకు ప్లే జోన్ ఉంటుంది. కానీ స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ తీసుకుంటే పిల్లలు ఎక్కడ ఆడుకోవాలా? ఈరోజు స్కూల్లో మైదానాలు లేవు, మరి వాళ్ళకి ప్లే గ్రౌండ్సే లేకపోతే ఎక్కడ ఆడుకుంటారు? చాలా కాలనీలకు అసలు పార్కులే లేవు. అదే చిన్నపాటి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లో తీసుకున్న అట్లీస్ట్ మీకు అపార్ట్మెంట్లో ఒక చిన్న బ్యాంకెట్ హాల్ లాగా పెట్టుకొని ఓ కమ్యూనిటీ హాల్ ఉంటుంది, దాంతోపాటు చిన్న పార్క్ ఉంటుంది, దాంతోపాటు కొద్దిపాటి స్విమ్మింగ్ పూల్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు నలుగురు కలిసి ఆడుకొని ఒక స్నేహభావ వాతావరణం ఉంటుంది, ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంటుంది, అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతుంటాయి, కమ్యూనికేషన్ లాంగ్వేజెస్ కూడా పెరుగుతుంటాయి, నలుగురితో కలిసి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదే స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ అయితే మళ్ళీ ఒంటరిగానే ఆడుకోవడానికి కూడా పిల్లలు లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది బెటర్ నా అంచనా. ఇప్పుడు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మనం ఎవరినో కొన్ని మన వెనకాల తీసుకెళ్తాము, ఫ్రెండ్నో లేకపోతే ఎవరినో. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తే బెటర్? ప్రాపర్టీ చూడడానికైనా, ప్రాపర్టీ కొనడానికైనా, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడానికైనా? ఖచ్చితంగా మనల్ని సొంత నిర్ణయాలు తీసుకోరు, సాధ్యమైనంత వరకు కూడా పక్కన అడుగుతుంటారు. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నా, డెఫినెట్గా భూమికైనా భార్యకైనా, భూమి కొనడానికైనా భార్యను ఎంచుకోవడానికైనా సొంత నిర్ణయం తీసుకుంటేనే మంచిది. పక్క వాళ్ళ నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరం. గతంలో పేరెంట్స్ చూసిన సంబంధాలు బాగా సక్సెస్ అయినాయి. ప్రజెంట్లో స్నేహితులతో పోయే సంబంధాలు
చాలా వరకు సక్సెస్ కావు. అట్లాగే భూమి విషయంలో కూడా సాధ్యమైనంత వరకు మన ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్ కలిసి ప్రాపర్టీ చూడడానికి పోతే దావత్ జరుగుతుంది తప్ప ప్లాట్ తీసుకోలేరు. ఫ్రెండ్ అయినా మనకు సంబంధించిన రిలేషన్లో ఎవరైనా సాధ్యమైనంత వరకు నేను బాగుపడాలి, నా తర్వాత వీడు బాగుపడాలని కోరుకుంటారు తప్ప నేను ప్లాట్ తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు, నేను ప్రాపర్టీ తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు, ముందు మా ఓడు బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక ఫ్యామిలీ మెంబర్స్ తప్ప, ఫ్యామిలీలో కూడా ఎస్పెషల్ మదరు, ఫాదరు, వైఫ్ తప్ప ఎవ్వరు కూడా మనం ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుందని కోరుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ హ్యూమన్ సైకాలజీ, నేను ఫస్ట్ బాగుపడాలి, తర్వాత ఇంకోటి బాగుపడాలి. ఆయనే ప్రాపర్టీ తీసుకోలేదు, ప్రాపర్టీ తీసుకొని పర్సన్ నువ్వు తీసుకెళ్తే ఆయన తీసుకోమని ఎట్లా సలహా ఇస్తాడు? కాబట్టి నీవు తీసుకుంటుందే నీ ఫ్యామిలీ కోసం, అంటే నీ వైఫ్ కోసం, నీ పిల్లల కోసం నువ్వు తీసుకుంటున్నావు. కాబట్టి వీళ్ళు కరెక్ట్ చెప్తారు ప్రాపర్టీ తీసుకోవాలా వద్దని. మిగతా వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని మీదికి ఇంకోటి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు అంటే కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాలా. సినిమా నటుడు పృథ్వీ ఎయిర్పోర్ట్ దగ్గర ఆ రోజుల్లో 10 లక్షలకే 100 ఎకరాలు ప్రాపర్టీ తీసుకుందామని డబ్బులు తీసుకొని మరీ వెళ్తే ఆయనతో పాటు వచ్చిన డ్రైవరు ఇంకో ఫ్రెండు, ఈడే ఉంది, అంత అడవిలాగా ఉంది, దీని కింద పెద్ద బండ ఉంటుంది, నువ్వు అసలు ఈ గేట్ వేసుకోవడానికంటే వాళ్ళు ఏదైతే ఫెన్సింగ్ వాల్ వేసుకోవడానికే ఇంతకంటే డబ్బులు ఎక్కువైతాయి, అవసరం లేదు, వద్దని చెప్పి వాళ్ళ మాట నమ్మి ఈయన ప్రాపర్టీ తీసుకోలేవు. ఈరోజు ఆ ప్రాపర్టీ విలువ దాదాపు 1000 కోట్లు. ఆయన డైరెక్ట్ చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పిండు, పోయేటప్పుడు ఫ్రెండునో డ్రైవర్నో ఎవరిని తీసుకెళ్ళకండి, మీరుగా వెళ్ళి తీసుకోండి. ఇప్పుడు ఈరోజు అది ఉంటే 1000 కోట్లు ఉంటే ఆయన లైఫ్ ఎట్లుండే? ఆ 10 లక్షలు ఏమైపోయినాయి? దావత్కి అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్టీ తీసుకునే విషయంలో నీకు పర్ఫెక్ట్గా అడ్వైజ్ ఇచ్చేది నీ సొంత ఫ్యామిలీ తప్ప ఇంకెవరు ఇవ్వరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే ఏం చెప్తారు? సో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా వరకు, ఒకరిద్దరు కాదు, చాలా వరకు నేను చెప్తున్నా, వ్యాపారం చేయడం మానేసి మోసాలు చేయడం స్టార్ట్ చేసి వ్యాపారం చేయాలి చట్టబద్ధంగా చేసేటి ఏదైనా గవర్నమెంట్ హెచ్చిస్తుంది. చట్టబద్ధమైనది కాకుండా చట్ట విరుద్ధంగా చేసేది ఏదైనా మోసం కిందకే వస్తుంది. సో ఈరోజు చాలామంది ఎర్రచందనం వేస్తా, శ్రీగంధం వేస్తా, మల్బార్ చెట్లు వేస్తా, టేక్ చెట్లు వేస్తా, 12 సంవత్సరాల తర్వాత కొట్టి అమ్మేస్తే కోట్లు వస్తాయి, నీకు 60 నాకు 40 అని చెప్తున్నారు. 12 సంవత్సరాలకు అసలు ఎర్రచందనం వచ్చే అవకాశం ఉందా? ఎవరైనా ఇప్పటి వరకు ఈ 30 years 50 years ఇండస్ట్రీలో ఒక్కరైనా ఎర్రచందనం అమ్మి లాభాలు ఇచ్చిరా? సాధ్యమైనంత వరకు కూడా 18 నెలల్లోనే డబల్ అయిపోతుంది. లేదా మీకు నెల మీరు కట్టిన దాని మీద 5% కమిషన్ ఏదైతే వడ్డీ రూపంలో ఇస్తామని రకరకాల స్కీములు పెట్టి ఈరోజు వ్యాపారం చేయడానికి ట్రై చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, స్కీములన్నీ కూడా సాధ్యమైనంత వరకు స్కాములే. ఈ విషయాన్ని డెఫినెట్గా ఇన్వెస్టర్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తించాల. మనను బాగు చేయాలని చెప్పేసి ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా పెద్దగా కోరుకోడు, వాళ్ళ లాభాల దాంట్లో నుంచే ప్లాన్ చేసుకుంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు కడుపు నొప్పి మీదైతే టాబ్లెట్ కూడా మీరే వేసుకోవాలా. మీరు ప్రాపర్టీ కొంటున్నారంటే ఆ ప్రాపర్టీకి అంత వాల్యూ ఉందా లేదా, ఆ ప్రాపర్టీకి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఉందా లేదా, ఎన్ఏ సర్టిఫికేట్ ఉందా లేదా, ఎల్పీ నెంబర్ వచ్చిందా లేదా, సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఇవ్వడంతో పాటు ఆల్ అప్రూవల్స్ రేరా అవన్నీ ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది.
అట్లా చేసుకోగలిగితే మీరు మోసపోకుండా ఉంటారు. సో నేను వ్యాపారంలో ఒకటే చెప్తున్నా, మనం వ్యాపారం చేయాలా తప్ప మోసాలు చేయకూడదు. ఒకవేళ మోసాలు చేస్తే ఒక వెలుగుతో కొంతకాలమే, తర్వాత ఏమైపోతుంది, నీ దగ్గర తీసుకున్న కస్టమర్ని మళ్ళీ నీకు రిఫరెన్స్ ఇస్తేనే నీ వ్యాపారం నిత్యనూతనంగా ఏండ్ల తరబడి కలకలలాడుతుంది. లేదనుకుంటే వెంటనే ఒక వెలుగుతో మళ్ళీ ఆరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారులు మోసాలకు కాకుండా వ్యాపారం న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.